అది నా పేరు సిరాజ్ అండి. యాక్చువల్‌గా వచ్చేసి మా పాప మేనకోడలు అయిద్ది అమ్మాయి ఆఫ్రిన్ అనే అమ్మాయి. ఆ అమ్మాయి చెన్నైలో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి. సెవెంత్ మంత్‌లో అమ్మాయిని మేము నెల్లూరుకి మామూలు క్యాజువల్‌గా నెల్లూరుకి తీసుకొచ్చాము. ఆ అమ్మాయికి తీసుకొచ్చిన తర్వాత సరే మామూలుగా డెలివరీకి ఆ అమ్మాయికి ఎట్లాగో నెల్లూరులోనే చూపియాలి కదా హాస్పిటల్‌కి అనేసి మేము బొల్లేని హాస్పిటల్‌లో మేము లక్ష్మీ దుర్గా మేడంని కలవడం జరిగింది. మేడం గారు చెకప్ చేశారు. అమ్మాయి చెకప్ చేసి హై బీపీ ఉంది. డ్యూటీకి వెళ్ళొద్దమ్మా ఇక్కడే ఉండు. ఎవ్రీ 3 డేస్‌కి వచ్చేసి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి వచ్చేసి చెకప్ చేయించుకో అని చెప్పారు. మార్చి 6న అమ్మాయికి పెయిన్ బాబు పాప కడుపులో మూమెంట్స్ అని లేకపోవడం వల్ల మేము ఈవినింగ్ 4 నుంచి మాకు మూమెంట్స్ ఏమి లేవనేసి నైట్ 10:00 వచ్చి అడ్మిట్ అయ్యాము ఇక్కడ. చూపిస్తే చెకప్ చేశారు. సరే నైట్ అంతా మేము అబ్జర్వేషన్‌లో పెట్టారు. బట్ బీపీ అమ్మాయికి ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ 10:00 మాకు సర్జరీ ఇమ్మీడియట్‌గా సిజేరియన్ చేసి బాబుని తీయాలని చెప్పారు వాళ్ళు. సరే వెంటనే సిజేరియన్ తీశారు. చేసి తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఆ పాప వెయిట్ వచ్చేసి 1 kg 40 grams ఉండింది. తర్వాత ఎన్ఐసీలో పెట్టారు. డాక్టర్ నవీన్ సార్ వచ్చేసి మా పాపని రెగ్యులర్గా చెకప్ చేయడం కానీ మా భార్గవ్ సార్ కానీ వాళ్ళు చూశారు రెగ్యులర్గా చెకప్ చేసి ఆ అమ్మాయిని డైలీ అబ్జర్వ్ చేసి ఈరోజు అంటే ఏప్రిల్ 14న ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. పాప వెయిట్ వచ్చేసి ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 1 kg 700 grams ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ అందరు డాక్టర్స్కి అండ్ బొల్లేని హాస్పిటల్ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.